అరకు, పాడేరు ఈ ప్రాంతాల్లో మనం భూమి కొంటామంటే ఇస్తారేం కనుక్కోండి. ఇస్తారు. ఆన్ ద రికార్డ్ ఏముండదు, పేపర్ మీద రాసుకోవడం తప్పించి. అది గిరిజనులకి మాత్రమే హక్కు. 170 యాక్ట్ ప్రకారం గిరిజన ప్రాంతాల్లో మనం ప్రైవేట్గా ఆస్తులు కొనుక్కునే హక్కు లేదు, రిజిస్ట్రేషన్ జరగదు. అదే కనుక నిజంగా అక్కడ అలౌ చేస్తే అసలు అడవి ప్రాంతంలో ప్లేసే దొరకదు. అంతమంది కొనేస్తారు భూములు. కొనేసి శుభ్రంగా ఇల్లు కట్టుకుంటారు, చిన్న చిన్న ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు, నడుస్తుంది. పాడేరు కానీ అరకు కానీ అదంతా కూడా పూర్తిగా మనోళ్ళే. కానీ ఆ గిరిజనులకి చివరికి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అందుకనే వాళ్ళ జీవన విధానం కోసం ఆ చట్టం తీసుకొచ్చారు. దేశం అంతటా అమలవుతుంది. కానీ అస్సాంలో మాత్రం ఆ యాక్టు ప్రకారం అక్కడ దాన్ని పక్కన పెట్టి ఎంత తెలివిగా చేసుకొచ్చారంటే, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు బెంగాల్ తర్వాత అస్సాం మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళు తెలివిగా చేసిన పని ఏంటంటే, అదంతా బంగ్లాదేశ్ ప్రాంతం అన్నటువంటి కోణంలో ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అదొక ఫీలింగ్ పడిపోయింది. అందుకనే బంగ్లాదేశీలు బెంగాల్లోకి వచ్చిన తర్వాత అస్సాంకి వచ్చేసి అక్కడ ఉన్న అమ్మాయిలు, హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు అక్కడ భూములు కొన్నటువంటి వాళ్ళు. ఒక గిరిజన కుటుంబం ముస్లింలకు అమ్మిందంటే అక్కడ ముస్లిం ఆ ప్రాంతం వాడి కిందనే లెక్క ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు అట్లాగా ముస్లిములకి హిందూ భూములు అమ్మడాన్ని నిషేధిస్తూ హిమంత బిశ్వా శర్మ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముస్లిములకు అక్కడ భూమి హక్కు లేదని తేల్చి చెప్పింది. బట్ రేపటి నుంచి ఇక కోర్టులు వ్యవహారాలు చాలా నడుస్తాయి.